ఛాలెంజ్. మీ గ్రూప్లో ఎవరుంటారు, నా గ్రూప్లో ఎవరుంటారో చూద్దాం ఈరోజు. రెడ్ కలర్లోవే తీసుకురావాలి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా రెడ్లో రావాలి. మీకు గ్రీన్ వస్తే అన్ని గ్రీన్. ఇప్పుడు అంతే డాడీ 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 మమ్మీ కూడా చాలా ఇష్టం. ఈ మహత్తర కార్యంలో టీమ్ రెడ్ కి సపోర్ట్ చేయడానికి వాళ్ళకి రథసారథిగా నేను వెళ్తున్నాను. ఇక్కడ అన్ని గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి. ఏం కావాలో తొందరగా తీసుకోమని దగ్గర టైం లేదు. గ్రీన్ కలర్ ఏమైనా పచ్చడి ఉందా అండి? వచ్చిందండి వయ్యారి. మనమైతే మొత్తం దుకాణం కొనేసామండి. మా తల్లి 5 రూపీస్ పెసరపప్పు ఉంటుంది. ఇంకా ఆశగా అంతే ఉందో తల్లి. ఇప్పుడు తెలుస్తుంది బయటికి వెళ్ళి ఇచ్చిన డబ్బుల్లో తీసుకురావడం ఎంత కష్టం. ఎన్నో ఐటమ్స్ దొరికాయి. గ్లూకోజ్ కూడా దొరికింది. అయిపోయింది. 46 ఐటమ్స్, ఇక్కడ 60. ఇది నాకు. మరి నాకెందుకు లేదు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేదాలి. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు ఏంటి? కిడ్స్ ఛాలెంజ్. ఎస్, కిడ్స్ ఛాలెంజ్ అంటే జనరల్గా పిల్లలకి మనం డబ్బులు ఇస్తుంటాం పాకెట్ మనీ కోసం. సో వాళ్ళు ఏంటంటే దాచుకొని నిజంగా చెప్పాలంటే పాపం వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోరు. ఒక్కొక్కసారి మన బర్త్డే వచ్చినా లేకపోతే మ్యారేజ్ డే వచ్చినా మనం ఇచ్చిన పాకెట్ మనీతో మనకు తెలియకుండా సీక్రెట్గా వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేసుకొని సర్ప్రైజ్ ఇస్తుంటారు. నిజంగా అది ఒక్కొక్కసారి చాలా ఆనందం వేస్తుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మా రోజుల్లో అంటే నా చిన్నప్పుడు మాకు రూపాయి ఇస్తే ఎక్కువ. సో అట్లాంటి నాకైతే ₹10 ఆ రోజుల్లో. మరి అట్లాంటిది ఈరోజు మరి పిల్లలకి పాకెట్ మనీ అనగానే కొంతమంది 50 రూపీస్ ఇస్తారు, కొంతమంది 100 రూపీస్ ఇస్తారు. అవి జాగ్రత్తగా వాళ్ళు పాకెట్ మనీగా పెట్టుకొని చక్కగా షాపింగ్ చేసి ఇస్తుంటారు. అలా వాళ్ళు ఈసారి పాకెట్ మనీ గెలుచుకునే అవకాశం నేను పిల్లలకి ఇచ్చి వాళ్ళతోటి కొంత పని చేయించాలనుకుంటున్నాను ఈరోజు. గ్రీన్ అయితే వెళ్ళిపో, రెడ్ అయితే ఆగిపో. సో ఇది దాంట్లో వస్తుంటుంది కదా. ఓకే, యా, గ్రీన్ అండ్ రెడ్ ఛాలెంజ్ అన్నమాట. మన ఇద్దరం కూడా ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ వేసుకోవాలి. మనం కూడా ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. మీ గ్రూప్లో ఎవరుంటారు, నా గ్రూప్లో ఎవరుంటారో చూద్దాం ఈరోజు. ఓకే, అయితే మనం ఎవరు విన్ అవుతామో ఈరోజు ఈ వ్లాగులో చూద్దామా? పంతం మీద నాదా సై. ఇప్పుడు కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత. యా, అవును, ఆల్రెడీ వాళ్ళు రెడీ అవుతున్నారు. అప్పటి వరకు నేను కూడా నా స్కిన్ కేర్ తోటి నేను కూడా రెడీ అయిపోతాను. ఓకే, యా, గ్రీన్ రెడ్ ఛాలెంజ్లో మా వారికి రెడ్ ఇచ్చేసి నేను గ్రీన్ సెలెక్ట్ చేసేసుకుంటాను. మరి నా టీంలో గ్రీన్ వాళ్ళు ఎవరుంటారు, మా వారి టీంలో రెడ్ వాళ్ళు ఎవరుంటారు, ఈరోజు ఈ వ్లాగ్లో చూసేద్దాం. ఇప్పుడు రెడీ అవ్వబోయే ముందు నేను నా స్కిన్కి ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను ఇప్పుడు మీకు అది రివీల్ చేయబోతున్నాను. ఇవాళ ఫన్ కిడ్స్ ఛాలెంజ్లోకి వెళ్లే ముందు ఒక క్విక్ స్కిన్ టాక్ చేద్దాం. ఎందుకంటే మీలో చాలా మంది దీన్ని డీల్ చేస్తూ ఉంటారు కదా లైఫ్లో. స్కిన్ పైన ఉండే డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ని తగ్గించి యాక్నే మార్క్స్ని క్లియర్ అయ్యి బ్రైటర్ స్కిన్ తెచ్చుకోవడానికి బెస్ట్ సీరం కోసం చూస్తున్నట్లయితే ఇంకా మీరు ఏది వెతకాల్సిన పని లేదు. ఇదిగో సొల్యూషన్. ఎందుకో చెప్తాను. ఇది ద డెర్మాకో వాళ్ళ 10% నియాసినమైడ్ సీరం. ఇదైతే ఇప్పుడు కటింగ్ ఎడ్జ్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములాతో వచ్చింది. ఈ సీరంలో యాక్టివ్స్ని స్కిన్లోకి డీప్గా పుష్ చేయడం కోసం అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీని యూజ్ చేస్తారు. సో ప్రతి డ్రాప్ కూడా స్మార్ట్గా ఇంకా హార్డర్గా పనిచేస్తుంది. ద డెర్మాకో వాళ్ళది అదే ట్రస్టెడ్ ఫార్ములా, బట్ ఒక కొత్త అప్గ్రేడ్తో. దీంట్లో యాక్నే మార్క్స్ని యాక్టివ్గా తగ్గిస్తూ సెబమ్ని కంట్రోల్ చేసే నియాసినమైడ్ ఇంకా 2% జింక్ పీసీఏ ఉన్నాయి. అందుకే స్కిన్ పైన పోర్స్ కూడా విజిబుల్గా ష్రింక్ అవుతాయి. ఈ సీరం స్కిన్ బ్యారియర్ని బలపరుస్తుంది. స్కిన్ పైన బ్రేక్అవుట్స్ని కూడా తగ్గించి మనకు కావాల్సిన ఈవెన్ టోన్డ్ స్కిన్ని ఇస్తుంది. అంతేకాకుండా మనం కలలు కంటున్న గ్లోయింగ్ స్కిన్ని కూడా ఇస్తుంది. ఇంకో బెస్ట్ పార్ట్ చెప్పనా, ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది. డెర్మటాలజికల్లీ టెస్టెడ్ విజిబుల్ రిజల్ట్స్ ఇన్ 3-6 వీక్స్. నో మినరల్ ఆయిల్, డైస్, పారాబెన్స్ ఆర్ సల్ఫేట్.
ఇదైతే సమర్థవంతంగా ఉంటుంది, ఇంకా సేఫ్ అండ్ క్లీన్ కూడా. నిజం చెప్పాలంటే నేను ఈ సిరంని వాడటం స్టార్ట్ చేసిన 3 నుండి 4 వారాల్లోనే రియల్ డిఫరెన్స్ని చూశాను. ఈ ప్రొడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇంకా ద డెర్మాకో వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. నా కూపన్ కోడ్ జుబేదా 2025 యూజ్ చేస్తే మీకు ఫ్లాట్ 20% ఆఫ్ వస్తుంది. మమ్మీ ఇంకెంతసేపు? యా రెడీయా? రెడీ. మరి మీరు కూడా ఈ కిడ్స్ ఛాలెంజ్కి రెడీయా? మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. యా మా వారు రెడ్ కలర్ తోటి రెడీ అయిపోయారు. అయితే నేను గ్రీన్ తీసుకోవాలన్నమాట. నేను గ్రీన్ తీసుకుంటున్నాను. ఇందులో 2 ఎన్వలప్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఒక టీం, వీళ్ళిద్దరు ఒక టీం. ఇందులో మనీ ఉంది, ఇంకా కలర్స్ రాసున్నాయి. ఎవరు ఏది చూస్ చేసుకుంటారో. మనీ అంటే 2 సమానంగానే ఉన్నాయి. 1500 పెట్టాను. 1500లో ఎన్ని వస్తాయి అంటే ఇప్పుడు మీకు రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, రెడ్ కలర్లోవే తీసుకురావాలి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా రెడ్లో రావాలి. మీకు గ్రీన్ వస్తే అన్ని గ్రీన్. నేను గ్రీను రెడ్ అంటున్నాను, అలాగే వస్తాయేమో చూద్దామా? అయితే రెడ్ మా వారి టీంలో ఎవరు ఉండబోతున్నారు, నా టీంలో ఎవరు ఉండబోతున్నారు చూద్దాము. నేను డాడీ టీం. డాడీ టీమా? మరి డాడీ టీమ్ అయితే నీకు రెడ్ రావాలి అందులో. ఏదైనా పర్లే. ఎప్పుడు అంతే డాడీ 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 డాడీ. మమ్మీ కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సరే ఇప్పుడు ఎవరు ఫస్ట్ తీసుకుంటారు? అబ్దుల్ ఒక నిమిషం. ఈ రెండిట్లో ఏది కావాలి? ఇది కావాలా? ఒక నిమిషం. ఇది కావాలా? మీటి నీకేది కావాలి? ఇద్దరికి ఇదే కావాలా? ఒక్క నిమిషం. ఓకే, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. ఓకేనా? కలర్స్ చూద్దామా? కలర్ రెడ్. డాడీ తెచ్చింది. మీటి డాడీ టీంలోకి వచ్చేసింది రెడ్. అయితే మీరిద్దరు రెడ్ డ్రెస్సెస్ వేసేసుకోవాలి, మీరిద్దరు గ్రీన్ వేసేసుకోవాలి. మీరు నా టీం వాళ్ళు, మనమే విన్ అవ్వాలి. మా డాడీ చీర్ చేయండి, అంత సైలెంట్ ఉన్నారు బాబాయ్. చెప్పండి, మనమే గెలుస్తాం. సూపర్ మనమే గెలుస్తాం. ఇప్పుడు వీళ్ళు నలుగురు కష్టపడి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు మనిషికి 500 అయితే వచ్చేస్తాయి. అది కన్ఫర్మ్గా వస్తాయి. విన్ అవ్వకపోయినా విన్ అయిన వాళ్ళకి ఇంకొక 500 ఎక్స్ట్రా వస్తుంది. నేను గ్రీన్లో రెడీ అయిపోయాను. ఈ వీడియో మా ఆయేషా తీస్తుంది, నేను ఆయేషాకి చూపిస్తాను. తను కూడా చక్కగా గ్రీన్లో రెడీ అయిపోయింది. వావ్, సేమ్. ఇప్పుడు ఆయేషా నేను ఏం చేయబోతున్నానో తెలుసా? ఏంటి? నేను ఇప్పుడు పాపం వాళ్ళు ఎండలో వెళ్ళారు కదా అన్ని తీసుకురావడానికి. వాళ్ళు వచ్చేసరికి చల్లగా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. వాళ్ళు అలసిపోయి వస్తున్నారు, యుద్ధానికి వెళ్ళారు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ కాదు, చల్లగా ఫాలుదా ఇప్పుడు చక్కగా మరుగుతుంది కదా ఇందులో. నాకు రాదు ఫాలుదా, నేను కూడా నేర్చుకుంటాను. అన్ని నేర్చుకోగానే చేయకు. చేస్తాను ఇంట్లో, మా అమ్మాయి చేస్తుంది. నాకు స్వీట్ అంతగా ఇష్టం ఉండదు కదా, అందుకే స్వీట్ జోలికి పోను. ఈ మహత్తర కార్యంలో టీం రెడ్కి సపోర్ట్ చేయడానికి వాళ్ళకి రథసారథిగా నేను వెళ్తున్నాను. గెట్ రెడీ. अच्छे देखो लेना रे, देखो लेना रे. अच्छा मुझे वहाँ पे एक बाउल होना. ప్రస్తుతానికి మనం ఇక్కడ వెజిటేబుల్ షాపింగ్ చేసేసాము. ఇప్పుడు మనం ఇంకో దుకాణంకి వెళ్ళిపోతున్నాం. అదే కిరాణా షాప్ పదండి. సో ఈరోజు మేము ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ వెళ్ళిపోయారు కూడా. మేము ఇంకా దారిలోనే ఉన్నాం. మా సపోర్ట్కి ఈరోజు సిద్ధు అంకుల్ ఇంకా ప్రసాద్ అన్న వస్తున్నారు. అబ్దుల్ ప్రిపేర్డా? ఎస్ మొత్తం లిస్ట్ రెడీ కదా? ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కిరాణా షాప్కి వెళ్ళబోతున్నాం. కిరాణా షాప్కి వెళ్ళి ఇక్కడ అన్ని గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. ఏం కావాలో తొందరగా తీసుకో, మన దగ్గర టైం లేదు. ఇదా? ये 10 रुपीस इच, ये 5 रुपीस. మామయ్య ఫోటో ఉంది దాని మీద. ఈ పల్స్ చాక్లెట్ ఒకటి ఇవ్వరా? స్ప్రైట్ కూడా ఒకటి ఇవ్వరా? అక్కడ గ్రీన్ కలర్ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి కదా. 10 రూపీస్ లేదా గ్రీన్ కలర్ ఏమి?
అబ్దుల్ ఏమంటున్నాడో తెలుసా అండి, 2 తీసుకోండి, ఒకటి కార్లో తాగుతామని చెప్పి. ఓకే ఓకే, ఇంట్లో ఉంది ఆల్రెడీ, మళ్ళీ తీసుకున్నాం మేము. ఓకే, ఆ గ్రీన్ బిస్కెట్ ప్యాకెట్ ఇందాక మామయ్య కనిపించన్నారు కదా, మామయ్య ఎక్కడ కూడా మాకే సపోర్ట్ చేస్తున్నారు. గ్రీన్ కలర్ అది ఒకటి ఇవ్వరా, ఇది ఇమ్యూన్ బూస్ట్ గ్రీన్. अब्दुल नुकसान हो गया. वो भी पे करना. एक काम करेंगे, ये रख दो, ये ले लो, ये ले लो. अरे नहीं, इसके वास्ते 10 रुपये पे करके ये पैकेज लेंगे. 10 रुपीज़ पे చేస్తాం हम दिन के. और डैमेज के वास्ते 10 रुपये पे कर लेंगे बोल तुम है. ये गिर जाता है. सीजर्स होना है. ये रख दो. अरे सीजर भी ग्रीन. अब सीजर खाते कौन तो? वो नहीं खाते लोग, वो भी सपोर्ट करता है. चलो हो गया. గ్రీన్ కలర్ ఏమైనా పచ్చడి ఉందా అండి? వచ్చిందండి వయ్యారి. గ్రీన్ కలర్ కవర్ది. ఇంకా పప్పులు తీసుకోవాలి, పెసరపప్పు, ఇంకా ఏమేమి గ్రీన్ పప్పులు ఉన్నాయి అవన్నీ తీసుకోవాలి. దాని తర్వాత వెజిటేబుల్స్కి వెళ్ళిపోదాం. पोटैटो को एक लेना कहते हैं, कुरकुरे एक लियो. नहीं खड़ो, एक ही चिप्स लेना बोले. नहीं, मैं पूछूं तो एक काम करना, आलू के एक ले सकते हैं, दूसरा कौन सा है तो भी ले सकते हैं. एक ये ए खड़ो, बड़ा नहीं है, बड़ा है तो एक ही बार अच्छा था. 10 रुपये ज़्यादा. हाँ वो हाँ, खड़ो, let me see. लेट मी सी नहीं हुआ टाइम नहीं है. टेक दिस वन. नहीं ये మనమైతే మొత్తం దుకాణం కొనేసామండి. మా తల్లి అయిపోయింది ఇక్కడికి. ఇక్కడ కూడా ఇంకా గ్రీన్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ బ్రూ కాఫీ ఒకటి ఇవ్వరా. పెసరపప్పు ఉందా? పెసరపప్పు 5 రూపీస్ పెసరపప్పు ఉంటుందా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ ఐటమ్స్ అయితే ఇంకా తీసేసుకున్నాము. ఇప్పుడు కూరగాయల షాప్కి వెళ్ళిపోదాం. ఫైనల్లీ అండి, వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో. ఇంకా ये एक है लड्डू है ब्रो. क्या करेंगे? लड्डू है, हलवा है. एक काम करेंगे, मुझे लड्डू लेंगे, समझता लड्डू अच्छा होता ना. एक काम, जलेबी ले सकते. हाँ जलेबी ले सकते हैं. వాళ్ళు ఇంకెన్ని ఐటమ్స్ తీసుకుంటున్నారో, ఇంకేం చేసేస్తున్నారో, అసలు ఎక్కడున్నారో కూడా తెలీదు. అమ్మో టెన్షన్ అవుతుందండి. రిజల్ట్స్ కూడా ఇంత టెన్షన్ పడలేదు నేను, ఈ రిజల్ట్స్కి భయం అవుతున్నా. అయ్యో అయ్యో అయ్యో, ఎన్ని గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఉన్నాయో. అయ్యయ్యో, అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు. वो ग्रीन कलर में है ना, वो लेमन दीजिए एक. वो ग्रीन, हाँ दे दीजिए. इसमें एक, हाँ వాళ్ళు వెళ్ళిపోయారండి, వాళ్ళు వెళ్ళిపోయారు. हाँ वो वाला बनाना एक छोटा वाला दीजिए, बहुत छोटा वाला. ఇది ఆనియన్ ది పాలకూర, మా అత్త ఫేవరెట్ పాలకూర ఇది. పన్నీర్ వేసుకొని తింటే జబర్దస్త్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఆర్ పపాయా, సబ్సే ఛోటా వాలా పపాయా. ఇప్పుడు బిల్లింగ్ టైం, మనం మన క్యాషియర్ని పిలిచేద్దాం. అబ్దుల్ 150. ले लो. పాపం మా పేరెంట్స్ ఎలా తెస్తున్నారండి, జమానా చేంజ్ అయిపోయింది, అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయి, కాస్ట్లీ అయిపోయి. ఇప్పుడు తెలుస్తుంది బయటికి వెళ్ళి ఇచ్చిన డబ్బుల్లో తీసుకురావడం ఎంత కష్టం. పాపం వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, హ్యాండ్స్ ఆఫ్ అసలు చెప్పాలి. సో ఇప్పటి వరకు మనమైతే చాలా తీసుకున్నాం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కిరాణా షాప్, ఇంకా స్వీట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎత్తుకుతున్నాం, ఇంకేమున్నాయి నాకు గుర్తు రావట్లే. यहाँ दैट केक क्रीम रोल है, पिंक कलर का केक है. ఇప్పుడు పెసరపప్పు ఒకటి బాకీ ఉందండి, పెసరపప్పు తీసుకుందాం. అక్కడ వెనకాల షాప్ కనిపించింది, అక్కడికి వెళ్ళి పెసరపప్పు ఇంకా ఏమేమి గ్రీన్ పప్పులు ఉన్నాయో తీసుకున్నాం. నాకైతే అంత ఐడియా లేదు, పెసరపప్పు ఒక్కటే ఐడియా ఉంది, ఎందుకంటే అది మేము ఎక్కువ తింటాం కాబట్టి. పెసరట్టు వేసుకొని ఇది ఒకటి ఇవ్వరా. ఫైనల్లీ పెసరపప్పుతో పాటు ఎన్నో ఐటమ్స్ దొరికాయి, గ్లూకోజ్ కూడా దొరికింది. అయిపోయింది.
कितने का है 25 ఒక బాటిల్ అయితే తీసుకున్నాం. గ్లాస్ అనుకోండి ఎవరికి సరిపోదు, బాటిల్ అనుకోండి అందరూ ఒక్కొక్కటి సిప్ తీసుకుంటారు, అందుకు బాటిలే తీసేసుకున్నాం. ఇంకా అది కూడా గ్రీన్ ఉంది, అది కూడా అమ్మ ఫైనలీ చేంజ్ ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో పేటిఎం జీపే ఇవే నడుస్తున్నాయి, చేంజ్ ఎక్కడా లేదు. చేంజ్ కోసమే ప్రాబ్లం అవుతుంది. కానీ ఇప్పుడు వరకు మాకు అవ్వలేదు. ఇక్కడ అవుతుందేమో అనుకున్నాం, ఇందాక అక్కడ చిప్ షాప్ దగ్గర అయింది, అవుతుందేమో అనుకున్నాం కానీ థ్యాంక్ గాడ్ అవ్వలేదు. థ్యాంక్ యూ. अच्छा देखो लो छोटा ले लेंगे. మొత్తం ఎంత? हाँ वेट చూడండి. 2.6 हाँ? हर किलो. और कितना ఎంత అయింది? 130 किलो. యో చూసుకోబల్లా होना का फेंके. అరే ఇట్ కేమ్ రే. అయ్యయ్యో అయ్యయ్యో ఎట్లా అయ్యింది? కానీ మనకి ఇది ప్లస్ ఏమైంది? రెడ్ కనిపిస్తుంది కదా. అవును. ఓ అది గ్రీన్ అయితే వాళ్ళు కౌంట్ అవుతుంది, నాకు ఆలోచించలే రే బాబో. బ్రో ఆగా. చాలా చాలా చాలా. సరే ముందు ఎవరిది ఓపెన్ చేద్దాం? ఎవరిది? గ్రీన్ అంట, గ్రీన్. మేమే ఫస్ట్ స్టార్ట్ చేసే. అలాగే ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను. యా ఏం తెచ్చారు చూద్దాం. అబ్బా డ్రింక్. యా 1 ఓలా కౌంటింగ్. కప్ కేక్. అబ్బా పంకిన్ సీడ్స్. ఆహా ఇలైచి అండి గ్రీన్, సూపర్. తర్వాత జల్జీరా ప్యాకెట్ అంట. వావ్. ఇదేంటి పెరుగు? పెరుగా పాలా? బటర్ మిల్క్ 13. అబ్బా వీళ్ళంతా బాగా ఇది ఏంటి బేలీఫ్. గ్రీన్ టీ కూడా తెచ్చేసారని, గ్రీన్ అని. తర్వాత కాఫీ ప్యాకెట్ కూడా తెచ్చేసారు. తర్వాత చికెన్ మసాలా అంట. అబ్బా చిన్న చాక్లెట్ కూడా తీసుకొచ్చారు. అబ్బా సాంబార్ మసాలా. తర్వాత ఇదేంటి ఖాన్సీ సిరప్. వా మా వారు ఉన్నారు ఇందులో. ఓకే ఇది కూడా కౌంట్. ఇదేంటిది? ఇది చిన్న ఇదేంటిది స్పూన్? ఇమ్లీ. ఇది ఎక్కడ దొరికింది? వావ్ ఇమ్లీ కూడా తీసుకొచ్చింది. కోకోనట్ గ్రీన్ అన్నారని చక్కగా కోకోనట్ కూడా. వావ్ అత్త ఫేవరెట్ అది. వావ్ ఇదేంటిది? షుగర్ కేన్ జ్యూస్. గ్రీన్ కలర్. గ్రీనే అది. ఈనో ప్యాకెట్ గ్రీన్. ఇది ఎందుకు ఇలా కోసి తీసుకొచ్చారు? గ్రీన్ కనిపించాలని చెప్పి. గ్రీన్ తెలియాలనా? ఓకే. తర్వాత అవకాడో గ్రీన్. వెరీ గుడ్. జామకాయ. జామ పండు రోయ్. తర్వాత పాడండి. అది కాదు. మా పెరటి జామ్ చెట్టు నుండి మా అబ్దులు తెచ్చిన జామకాయ. మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి. అందుకే. వావ్ మోసంబి. వెరీ గుడ్. వావ్ మ్యాంగో. తర్వాత అబ్బా క్యాప్సికమ్. గ్రీన్ క్యాబేజ్. మా వారికి క్యాబేజ్ అంటే ఎంత ఇష్టమో. రేపు మా వారికి క్యాబేజ్ ఫ్రై చేయనా పచ్చడి చేయనా? పచ్చడి నాకు చాలా ఇష్టం. నా నెత్తి పగలు. తర్వాత అమ్మ గ్రీన్ పపాయ. కచ్చా పక్కన. అబ్బా బీరకాయ, నేతి బీరకాయ. వెరీ గుడ్. అబ్బా అరటికాయ. అబ్బా రా మ్యాంగో. వంకాయ. ఇదేంటిది? దొండకాయ కూడా ఒకటి ఉంది. ఒక్కొక్కటి ఎలా కొన్నారా? అక్కడ పెట్టారు. ఇది ఏదో వెజిటేబుల్. దేని పేరు? కుకుంబర్ కాదు ఇది. ఇది మా అత్తగారు చక్కగా
పప్పులో వేసేవారు, తర్వాత మటన్లో కూడా వేసి వండేవారు. దీని పేరు ఏదో ఏమిటంటారు, ఏదో టిండా అంటున్నాడు, నాకు పేరు తెలీదు. ఇది కామెంట్లో చెప్పరా దీని పేరేంటో. రెండు చూడండి, రెండు బీన్స్ కాదు, బొబ్బర్లు బొబ్బర్ చిక్కుడుకాయలు. తర్వాత అబ్బో పచ్చిమిరపకాయలు చాలా తెచ్చింది. వీళ్ళు ఇవన్నీ కౌంట్ చేస్తే 60 రౌండ్ ఫిగర్ వచ్చినవి. తర్వాత ఎంత మనీ మిగిలింది? 60 ఐటమ్స్ తీసుకొచ్చి వీళ్ళు మిగిల్చిన డబ్బులు 333. అబ్బా 60 ఐటమ్స్ వచ్చినవి, 333 మిగిల్చారు. గుడ్, క్లాప్స్ కొట్టండి అందరూ. చిటికలే. వెరీ గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు వీళ్ళది చూద్దాము. మీ వాళ్ళు ఎంత తీసుకో, మా వాళ్ళు చూడండి 60 ఐటమ్స్ అక్కడ. తర్వాత ఇది కూడా పెట్టేద్దాం. వాటర్ మిలన్ ఓపెన్ చేసి రెడ్ చక్కగా కనిపిస్తుంది కాబట్టి అది కూడా కౌంటే. ఈరోజు రూ అఫ్జా కూడా తీసుకొచ్చేసారు. ఆల్రెడీ నేను వీళ్ళ కోసం ఫాలుదా చేయబోతున్నాను. ఇదేంటిది? అబ్బా వావ్, వెరీ గుడ్. వావ్, మసూర్ దాల్, మసూర్ దాల్, జింజర్ గార్లిక్ పేస్ట్. వీడు కూడా తీసుకో, వీళ్ళది గ్రీన్ కలర్ లో ఉంది, వీళ్ళది రెడ్. ఎస్, వెరీ గుడ్ కదా, పనికొచ్చి. వావ్ సూపర్. తర్వాత అబ్బా ఓఆర్ఎస్, వెరీ గుడ్. తర్వాత ఇదేంటిది? ఎండు మిర్చి. ఇదేంటిది? టొమాటో కెచప్, వెరీ గుడ్. టొమాటోస్. వావ్, క్యారెట్. యా, క్యాప్సికమ్. ఉదర్ రకమ్మా. ఉల్లిపాయలు, వెరీ గుడ్. అబ్బా చిలకడ దుంప, నాకు ఇష్టమైన చిలకడ దుంప. బీట్రూట్. వావ్, రెడ్ మిర్చి, పచ్చిమిరపకాయలు. చక్కగా స్వీట్స్ కూడా తీసుకొచ్చి 46 ఐటమ్స్. ఇక్కడ 60, ఇక్కడ 60 ఐటమ్స్. మేమే గెలిచాం, మేమే విన్. ఎంత మిగిల్చారు? ఎంత మిగిలించామంటే ఎన్ని 46 కదా. మీ డబ్బులు కూడా ఎక్కువ మిగిలించలేదు. 240. కాదన్నయ్య, వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు క్వాంటిటీస్ ఎక్కువ తీసుకొచ్చారు, వీళ్ళు క్వాంటిటీస్ ఒక్కొక్కటి తీసుకొచ్చారు. మా క్లాప్స్ కట్టాలి మాకు. ఏ ఫుడ్ ఐటమ్స్ చెప్పారు, బ్లడ్ ఎవరు తాగుతారు? ఫుడ్ ఐటమ్స్ రావాలి ఇక్కడ. ఇప్పుడు మీ చేతులతోటి మీ అబ్దుల్కి, మీ బాబుకి ఇచ్చేయండి. అప్పు అప్పు అప్పు. థ్యాంక్ యూ పప్పా. క్లాస్ కొట్టండి. కంగ్రాచులేషన్. మీకా ఇవి డ్రింకులు తాగేసి ఆ చిప్స్ ప్యాకెట్లు అన్నీ మీకే, తినండి. యా, చక్కగా ఇవన్నీ కూడా వీళ్ళు ఇంటికి యూస్ఫుల్ అయినవే తీసుకొచ్చారు. చక్కగా రేపంతా ఈ వెరైటీస్ తోటే మన ఇంట్లో లంచ్ నేను అరేంజ్ చేయబోతున్నాను. ఇవన్నీ కలిపి సాంబార్లో వేసుకోవచ్చు, సాంబార్లో కట్ చేసుకుంటే సాంబార్ చేసేద్దాం రా. దొండకాయ ఒకటి, వంకాయ అవన్నీ వేసేసి సాంబార్ అయిపోతుంది. ఆ కాకరకాయని రసం తీసేసి కరీంకి తాగించేద్దాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చాలా ఇష్టం. ఓకేనా? పాలకూర అత్త కోసం, అందుకే ఎన్ని. సరే, వీళ్ళు ఇంత కష్టపడి తెచ్చినందుకు మరి వీళ్ళకి ఫాలుదా చెయ్యాలి కదా. రండి ఫాలుదా తాగిద్దాం. ఇప్పుడు చల్లగా మిల్క్, క్రీమీ మిల్క్లోకి షుగర్ పౌడర్ వేసేసుకొని స్వీట్ కోసం అన్నమాట. ఏం కోసం ఆయిషా? స్వీట్ కోసం. రూ అఫ్జా,
ఐస్ క్రీమ్ వేసుకొని ఏ బాదం బాదం మైబీ పీనట్స్ అని ఎక్కువ ఇప్పుడు పైన మళ్ళీ రూ అబ్జా నాతో తాగేది ఎవరు మీరు తాగుతారా లేదా అది చూడండి. అందుకే నేను చెప్పలేదు. సిద్ధం. కొంచెం ఓకే అప్పు రిహాన్ అబ్దుల్ ఆయిషా అది ఎవరు? ఇది నాకు. మరి నాకెందుకు లేదు? నీకు లేదు. ఎంజాయ్ అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం తాగుతున్నానా తింటున్నానా ఏదో మరి. कैसा है वेरी नाइस क्या మీటు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. బిజీగా ఉన్నారు. తాగడంలోనో తినడంలోనో చాలా బిజీగా ఉన్నారు. యా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు బాయ్ చెప్పలేకపోతున్నారు. బాయ్ చెప్తారా? ఓకే అండి, మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? వీళ్ళు చాలా బిజీగా చెప్తలేదు. నచ్చితే ఏం చేయాలి? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ చేయండి. ఇవి చూడు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.